ఒక ఉపనిషత్తు ఉంది, అక్షరమాలిక ఉపనిషత్తు. దీంట్లో ఎలా ఉంటుందంటే పరబ్రహ్మం గురించి వర్ణిస్తూ కుడివైపున ఉన్నది శైవం, ఎడమ వైపున ఉన్నది వైష్ణవం, ముఖమేమో సరస్వతి, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఒకటే పరమాత్మలో ఒకవైపు శివుడుండి ఇంకోవైపు విష్ణు ఉన్నాడని ఉపనిషత్తు చెప్తుంటే నాకు శివుడు ప్రమాణం కాదని ఒకరు మాట్లాడితే నేను ఏం చేయాలి మదన్ గుప్తా గారు? మీకు ప్రమాణం కాకపోవచ్చు, ప్రమాణం కాకపోవడానికి కూడా మాకు అభ్యంతరం లే, కానీ నువ్వు వేద ప్రమాణమైనటువంటి వాడిని నువ్వు నిందించడం అనేది వేదాన్ని నిందించడం కాదు. ఎగ్జాక్ట్ అదే కదా. ఇప్పుడు నాకు కుడి చెయ్యే ముఖ్యం, నా ఎడం చెయ్యి నాకు ముఖ్యం కాదంటే నేను ఏం మాట్లాడాలి? ఇంకా నా నోరు మూసేసుకుంటాను నేను. ఆ ఎదుటివాడు హిందూ కాదు నా దృష్టిలో. ఇంకా సరే, ఉపనిషత్తు గురించే మాట్లాడతాం. అథర్వణ శిరో ఉపనిషత్తు అని ఉంది. దీంట్లో రుద్రుడు భగవాన్ అని కూడా పిలువబడతాడు. ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్న సకల వస్తువులని దర్శించడం వల్ల ఆ సాధకుడికి బ్రహ్మ జ్ఞానం కలిగిస్తున్నాడు. ఆయన పేరు మహేశ్వరుడు అని కూడా ఉంది. ఇది ఉపనిషత్తు నేను చెప్పేది. పురాణాల జోలికి ఇంకా పోవట్ల, దానికి కూడా వస్తాను. అంటే వేదంలో ఉపనిషత్తులలో ఆ శివుడి ప్రస్తావన ఉంది. ఆ శివుడిని రుద్రుడిగా, మహేశ్వరుడిగా, భగవంతుడిగా కూడా పిలుస్తుంది.